హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వీడియో. అందరూ బాగున్నారని ఆశిస్తున్నాను. సో యాక్చువల్లీ ఇది వచ్చి నా కథలు ఆల్రెడీ తమ్నైల్ చూసుంటారు. ఎపిసోడ్ 1 పార్ట్ 3. సో పార్ట్ 2 పార్ట్ 1 కొంచెం లెంత్, పార్ట్ 1 కొంచెం తక్కువ ఉండింది, పార్ట్ 2 కొంచెం లెంత్ ఉండింది. సో పార్ట్ 3 ఇప్పుడు టైం దొరికింది వీడియో చేసాకి. సో పార్ట్ 3 కంటిన్యూ చేస్తాను. సో లాస్ట్ మనం స్టాప్ చేసింది అరవింద సమేత. అరవింద సమేత దాన్ని ఆ ఫిల్మ్ ఇంపాక్ట్, ఆ ఫిల్మ్ ఎలా చూశాను అన్నీ మీతో షేర్ చేశాను. సో ఇప్పుడు అరవింద సమేత అయినాక నెక్స్ట్ మూవీ RRR, ద మ్యాగ్నమ్ మూవ్స్, ద ఇండియా ప్రైడ్. అనుకోవట్లేదు, ఆ అనౌన్స్మెంటే ఒక విచిత్రము. RRR అనౌన్స్మెంట్ వీడియోనే రాజమౌళి, ఎన్టీఆర్, చరణ్ అంతా ముగ్గురు కలిసి ఒక సోఫా పైన కూర్చొని ఫోటో దిగి పోస్ట్ చేసింది ట్విట్టర్లో, ఎక్స్లో. ఆ పోస్ట్ వైరల్ అయినంత ఇంకేది వైరల్ అయింది నాకు తెలిసి. క్రేజీ అనిపించింది ఆ పోస్ట్. అనౌన్స్మెంట్ సగం క్రేజీగా ఉండింది. సో మంచి ఇది మల్టీ స్టార్ అంటే ఇది కదా అనే టాప్. నాకు తెలిసి ಯಾವ ఇండస్ట్రీలోనూ ఈ టైం పీరియడ్లో టాప్లో ఉండే హీరోస్ని పెట్టి మల్టీ స్టార్ తీసిండే నాకంతా తెలియదు. మేబీ హిందీలో ట్రై చేసింటారు ముందు, దాని తర్వాత నేనంతా చూడలేదు. బట్ ఆఫ్టర్ అరవింద సమేత 3 years గ్యాప్, 2018లో అరవింద సమేత, 2022, 18 to 19, 19, 20, 22, 3 years, ఆల్మోస్ట్ 3 years. మాకు ఇండియన్ ఫ్యాన్స్కి అరవింద సమేత వచ్చినప్పుడే మాకు తెలుసు ఇదే ఆఫ్టర్, అంటే ఇంకా RRR వచ్చేది ఎప్పుడో తెలియదు, ఇదే అనేసి మాకు తెలుసు. ఈ మూవీనే సెలబ్రేట్ చేయాలంటే అరవింద సమేతని ఎక్కువ సెలబ్రేట్ చేసాము. అంతే మూవీ కూడా అంతే క్లాస్గా ఉండింది, మంచిగా ఉండింది. సో బట్ మళ్ళీ తెలీదు అది ఎప్పుడు వస్తుందో తెలీదు. మధ్యలో కోవిడ్ వచ్చింది, కోవిడ్ హ్యాండిల్ చేసాము. ఆ కోవిడ్ సీన్స్ అంతా నెక్స్ట్ లెవెల్లో. సో RRR ఆ ఇంపాక్ట్, దాని గురించి RRR ఫస్ట్ మోషన్ పోస్టర్ రిలీజ్ చేసినాడు రామ్ చరణ్ ఎన్టీఆర్ది. సఖత్ కిక్ ఇచ్చింది అది. ఆ పోస్టర్ చూసినప్పుడే ఏమో సంథింగ్ న్యూ ఎక్స్పీరియన్స్ చేస్తాము అనే ఫీలింగ్ అంతా నాకైతే ఇచ్చింది. మీకు ఎలా అనిపించిందో మీరు కమెంట్లో మెన్షన్ చేయండి. ఇంకొక చెప్పాలంటే ఛానల్ని లైక్ చేయండి, వీడియోని లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి మాత్రం మర్చిపోవద్దండి. సో లైక్ ఏమంటుంటే కొత్త ఆడియన్స్కి వీడియో వెళ్తుంది, రీచ్ అవుతుంది అనే ఉద్దేశంతో ఉంటే. దాని తర్వాత మేమంతా డిసప్పాయింటింగ్ ఉండే పీరియడ్, అందరూ ప్రపంచం అంతా ఫుల్ డిసప్పాయింట్మెంట్, లో ఎనర్జీ, చాలా వర్స్ట్ పీరియడ్, మనుషులకే వర్స్ట్ పీరియడ్ నడిచే టైం అది, కోవిడ్ టైము. ఆ కోవిడ్ టైంలో ఒక గ్లిమ్స్, అది ఏమి రామ్ చరణ్ బర్త్డే ఫస్ట్ వస్తుంది కాబట్టి భీమ్ ఫర్ రామ్ అనేసి ఒక వీడియో. దాంట్లో ఆ వాయిస్ ఓవర్, ఎన్టీఆర్ ఇంట్రొడక్షన్, రామ్ చరణ్ ఇంట్రడ్యూస్ చేసే వాయిస్ ఓవర్, ఆ వాయిస్కే ఫిదా అయిపోతుంది అంతా ఎన్టీఆర్ ఫ్యాన్స్ అంతా. అట్లుండింది క్రేజీ స్టఫ్ మాత్రం అదంతా. ఆ రామ్ చరణ్ యాజ్ ఎ ఎన్టీఆర్ ఫ్యాన్ చెప్తాను, రామ్ చరణ్ 100% ఎఫర్ట్ పెట్టి 100% న్యాయం చేసినారు ఆ క్యారెక్టర్కి అంటేనే చెప్పాలి. అట్లా ఉండింది. ఆ గ్లిమ్స్లోనే అర్థమైంది ఆ బాడీ బిల్డింగ్, ఆ బాడీ. యాక్చువల్లీ ప్రభాస్ చెప్పారు కదా, ఈ బాడీ బాక్స్ ఆఫీసరా, వీడి బాడీ బాక్స్ ఆఫీసరా అంట. అది రామ్ చరణ్కి యాప్ట్ అనిపిస్తుంది. సెకండ్ మూవీకే వచ్చి రామ్ చరణ్ వీడియో నెక్స్ట్ మాట్లాడదాము, కానీ ఇప్పుడు చెప్తాను నేను. సెకండ్ మూవీకే వచ్చి ఇండస్ట్రీ హిట్ కొట్టేది అంత ఈజీ కదా. మేబీ ఉండొచ్చు, రాజమౌళి ఉండొచ్చు, ఏమైనా ఉండొచ్చు, కానీ అది ఇండస్ట్రీ హిట్ కావాలనేది లే కదా. అదన్నీ కలిసి వస్తేనే అవుతుంది. సో అది కలిసి వచ్చింది రామ్ చరణ్కి. అదైనాక మళ్ళీ RRR మల్టీ స్టారర్ ఎన్టీఆర్ జట్లా చేసేది. యాజ్ ఎ యాక్టర్ రంగస్థలం ముందు రామ్ చరణ్ వేరే, మా రంగస్థలం తర్వాత రామ్ చరణ్ వేరే. కానీ ఆ సినిమాలో ఆఫ్టర్ రంగస్థలం ఈ షోడ్ సో మచ్ మెచ్యూరిటీ ఇన్ యాక్టింగ్. అది సఖత్ ఇష్టమైంది నాకు. నేను అనుకోండి ఎన్టీఆర్ ముందు తేలిపోతాడు రామ్ చరణ్, అంత ఈజీ కాదు ఎన్టీఆర్ ముందు జట్లా యాక్ట్ చేసేది అంట. బట్ నెక్స్ట్ లెవెల్ ఇద్దరు పర్ఫార్మెన్స్ అంటూ పీక్. ఎవరిది టాప్ ఎవరిది తక్కువ అంటే చెప్పే కదా యాజ్ యాక్టింగ్ పరంగా. స్టోరీలో కొంచెం రామ్ చరణ్తోనే రన్ అవుతుంది, ఆ స్టోరీ ట్రావెల్ అవుతుంది కాబట్టి స్టోరీలో రోంచే పర్సంటేజ్ ఆఫ్ ఇంపాక్ట్ స్టోరీ పరంగా రామ్ చరణ్కే ఉంటుంది, ఎన్టీఆర్కి తక్కువ ఉంటుంది. కానీ యాజ్ ఎ పర్ఫార్మర్ ఎన్టీఆర్ని రామ్ చరణ్ ఇద్దరు ఈక్వల్ అంటే చెప్తాను. కరెక్ట్గా డిజైన్ చేస్తారు. రాజమౌళి కాకుండా వేరే ఎవరి చేతనూ అవుతాను లేదు. ఫ్యాన్ వార్స్ ఎన్ని చూడాల్సి వస్తాడన్న. మేబీ రాజమౌళి కాకుండా వేరే ఎవరైనా తీసి నింటే ఇదే స్టోరీ, ఇదే అంతా మొత్తం సెటప్ అంతా తీసినా కూడా సఖత్ కష్టం ఉంటాండే. సఖత్ హ్యాండిల్ చేసినారు. దానికే వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ డైరెక్టర్స్ రాజమౌళి. వాళ్ళు ఎరాలో మనం ఉండేది
మనం అదృష్టం అంతే. వాళ్ళ ఫిలంలో మనం ఎంజాయ్ చేస్తున్నాము, అది అది మన అదృష్టం అంటేనే చెప్పాలా. ఆర్ఆర్ఆర్ ఎస్పెషల్లీ ఆ ఇంట్రొడక్షన్, సిరా నేను వేరే దాని గురించి మాట్లాడను కానీ ఎన్టీఆర్ మాత్రమే మాట్లాడతాను. ఆ టైగర్ ఇంట్రొడక్షన్, ఆ యాక్టింగ్, ఆ మజల్ బిల్డింగ్, చేజింగ్. యాక్చువల్లీ నాకు సక్కత్ ఇష్టమైనది యాక్టింగ్ సీన్ అంటే ఇంగ్లాండ్ క్వీన్ ఉంటుంది. ఆ క్వీన్ వచ్చి ఏమో బ్యాంగిల్స్ డ్రెస్ ఏమో కొనుక్కొని వచ్చింది ఆ పాప కోసము. అది ఎన్టీఆర్ తెలుస్తుంది. అప్పుడు చేసే యాక్టింగ్ ఉంది కదా, ఆల్మోస్ట్ స్పాన్ ఆఫ్ 30 seconds, 20 to 30 secondsలో అన్ని వేరియేషన్స్ రియల్లీ ఇంపాసిబుల్. వేరే వేరే యాక్టర్స్ చాలా కష్టము, అంత ఈజీగా పండించింది. నేను కష్టం అంటే మీన్స్ చేసేకైలే అంటే చెప్తాను లేదు, అంత ఈజీగా కన్వే చేసేది. ఖుషి అంటే హ్యాపీనెస్, బాధ, దుఃఖము, చెప్పుకోలేకుండా పరిస్థితి, ఇవన్నీ ఒకే ఎమోషన్లో చేసేది. సఖత్ సఖత్ సఖత్. అదంతా సూపర్ పర్ఫార్మెన్స్. అదంతా నాకు సఖత్ వన్ ఆఫ్ ది బెస్ట్ పర్ఫార్మెన్స్. తర్వాత వాళ్ళిద్దరూ కలిసేది, రామ్ చరణ్ ఎన్టీఆర్ కలిసేది, ఆ ఎపిసోడ్ను సఖత్ ఇష్టం, అది బాగుంది. దాని తర్వాత వచ్చేది ఎన్టీఆర్ రామ్ చరణ్ ఎమోషనల్ సీన్, ఆ డెత్, ఇంకేమి అది విషయం పాము కరిసింటుంది, అప్పుడు వెళ్ళి ఎన్టీఆర్ కాపాడేది, కాపాడడానికి కాన్వర్జేషన్, అప్పుడు యాక్టింగ్ అంతా ఇద్దరు పీక్ ఇది పీక్ సినిమా అంటే అనిపిస్తుంది. ఆ సీన్స్ అంతా వచ్చినాడు, అది నెక్స్ట్ లెవెల్ సీన్ అంటానే చెప్పాలి. అదైనాక నాటో మర్చిపోతుంది, అది దాని గురించి వరల్డే మాట్లాడినాక, ఆస్కార్ మాట్లాడినాక, మనం మాట్లాడుకోకపోయినా ఏం పెద్ద ఏం లేదు, దాని గురించి మాట్లాడడానికి ఏమీ లేదు. దాని గురించి ఏం మాట్లాడతాము, ఎంజాయ్ చేస్తాము అంతే, అట్లా అంతా. దాని తర్వాత ఇంటర్వెల్ బ్యాంకు, వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ ఇంటర్వెల్స్ ఇన్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ, ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ. థియేటర్లో మాత్రం ఆ సీన్ వచ్చినాడు, ఇంటర్వెల్ సీన్ వచ్చినాడు చూడాలా, వావ్. నేను అదే అనుకుంటే ఏం ప్రాణాలు పట్టుకొని ఏం చేస్తారు అనే థాట్ ఉండే ఫస్ట్. అది బిగినింగ్లోనే ఉంటుంది, దాని తర్వాత మనం మర్చిపోతాము యాజ్ ఆడియన్స్. అందరూ పరంగా మనం అనుకుంటాము ఏమిటి వీళ్ళు క్యాప్చర్ చేస్తున్నారు అనిమల్స్ని, వైల్డ్ అనిమల్స్ని అంట. బట్ ఆ ఇంటర్వెల్లో రివీల్ అయినోడు ఆ పైన ఇంకా జంప్ చేసేది విత్ అనిమల్స్. ఇది కదరా సినిమా అంటే, ఇది కదరా మాస్ అంటే, ఇది కదరా కమర్షియల్ అంటే. రాజమౌళిని బీట్ చేయాలంటే ఎవరైనా వచ్చుండొచ్చు, ప్రశాంత్ నీళ్ళు, సందీప్ రెడ్డి వంగ, ఎవరైనా వచ్చుండొచ్చు, కానీ రాజమౌళి ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్ గివ్ హై టు ఆడియన్స్. అంత నా ఫీలింగ్. మేబీ వేరే వాళ్ళు ఇవ్వచ్చు, నేను లేదని నాకు ఇష్టం, ప్రశాంత్ నీళ్ళు అంటే చాలా ఇష్టము. బట్ యాజ్ ఏ రాజమౌళి ఫ్యాన్ ఫస్ట్ నుంచి వాళ్ళ సినిమా ఇన్ సింహాద్రి టు త్రిబుల్-ఆర్ ఈజ్ గోట్ ఇన్ ఫిల్మ్ ఇండస్ట్రీ అని చెప్పాలి, ఇన్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ. అంత మాస్ పల్స్ కరెక్ట్గా ఎమోషన్ని క్యారీ చేసేది అంత ఈజీ కాదు. అదైనాక ఆ ఇంటర్వెల్ బ్యాంగ్ అయినాక తర్వాత సరెండర్ అయ్యేది, తర్వాత ఆ భుజం పైన మోసెస్, ఆ యాక్షన్ పీసెస్, వాళ్ళిద్దరూ ఒకటయ్యేది, ఆలియా భట్ యాక్టింగ్, అన్నీ ద వన్ ఆఫ్ ది బెస్ట్ మల్టీ స్టారర్స్. మేబీ నెక్స్ట్ ఫ్యూచర్లో కూడా ఇలా యాక్చువల్లీ ఇది నేను అనుకుంటే ఆర్ఆర్ అయినాక ఎవరైనా ట్రై చేస్తారంట, బట్ కష్టం, సఖత్ కష్టం. టాప్ హీరోస్ని పెట్టి మల్టీ స్టారర్ ఫిల్మ్ తీయాలంటే సఖత్ కష్టం. ఇది ఈడుండే జనరేషన్లా, ఈ ఫ్యాన్ వార్స్లా, ఈ నెగిటివిటీలా మీరు ప్రొజెక్ట్ చేసకపోయినా దాంట్లో నెగిటివ్ అనే పుడుతారు తప్ప పాజిటివ్ అని పుడుతారు. అలాంటి మైండ్ సెట్లో ఉండే జనరేషన్ మాది. అది చెప్పాలంటే నాకు ఒకసారి అసహ్యం అనిపిస్తుంది. అట్లా ఉండకూడదు, అన్నీ నెగిటివ్గా చూడకూడదు. పాజిటివ్ అనేది ఇప్పుడేమో మనం చూస్తామంటే ఫస్ట్ దాంట్లో పాజిటివ్ ఏముంది అది వెతకాలి, కానీ ఆ నెగిటివ్ ఏముంది అంటే వెతికితే నెగిటివ్గానే కనిపిస్తుంది అంతా. సో త్రిబుల్-ఆర్ అనే మూవీ నా భూతో నా భవిష్యత్తు నా ప్రకారం. మేబీ ఇంకా ఒక 5-6 ఏళ్ళు అవుతుందేమో, మేబీ ట్రై కూడా చేయరు నాకు తెలిసి. ట్రై చేసేటట్టు ఉంటే ట్రై చేసేస్తూ ఉంటుంది మేబీ. లేదు, ఆల్మోస్ట్ 4 years అయింది కదా, 3 years ప్లస్ అయింది మూవీ వచ్చి, అయినా కాలేదు. ఎవరు చేట్లా అనౌన్స్మెంట్ కూడా రాలేదు, థింగ్ కూడా చేస్తాడు ఎవరు. యావది ఏమేమి చేస్తుంది నాకు తెలిసి రాజమౌళి గురించి యావదైనా రీమేక్స్ చేయొచ్చు, ఒకటి ఈగా సినిమా తప్పించి. అది కూడా మాట్లాడదాము, అన్ని డైరెక్టర్ల గురించి కూడా మాట్లాడతాను, అన్నీ ఒక ఎపిసోడ్ ఉంటుంది. సో వాళ్ళ గురించి మాట్లాడేటప్పుడు ఇవన్నీ చెప్తాను. ఈ సెగ్మెంట్ వచ్చి ఓన్లీ ఎన్టీఆర్ మూవీస్ గురించి, ఎన్టీఆర్ పర్ఫార్మెన్స్ గురించి. దాని తర్వాత ఆ కొమురం భీముడో సాంగ్ నేను స్కిప్ అయ్యి, అది ప్రీవియస్ ఇట్లా ఎగురుతూ ఉంటుంది, జంప్ అవుతూ ఉంటుంది. సో అడ్జస్ట్ అవ్వండి అని కోరుకుంటా ఉన్నాను. సో ఆ కొమురం భీముడో సాంగ్ 5 minutes వివి నాయక్ ఒక షోలో చెప్తారు.
ఒక యాక్టర్ ఫేస్ పైన కెమెరా పెట్టి 5 minutesని డ్రాగ్స్ వేసేది. అంటే డ్రాగ్ మీన్స్ అంటే ఏమో తీయాలంటే తీసింది కాదు, మనకి ఎక్కడ కన్నులు ఇట్లా ఆడిపించాలనిపించాలి, పర్ఫార్మెన్సెస్ చూడాలనిపిస్తుంది, ఎన్టీఆర్ అన్నే చూడాలనిపిస్తుంది. అలాంటి పర్ఫార్మర్ మన ఇండియన్ ఇండస్ట్రీకి దొరికేది మా అదృష్టం అంట. రాజమౌళి గారు చెప్పారు, తోపు అని చెప్పినోడు మనమే ఎవర్రా పీక్లాడకి. ఇది నా ఫీలింగ్, సారీ అది వచ్చింది ఫ్లోలో వచ్చేసింది నాకు. అట్లా పర్ఫార్మెన్స్ 5 minutes ఒక పర్ఫార్మెన్స్ పైన పెట్టి, లేదు రామ్ చరణ్ గారితో 2-3 షార్ట్స్ ఉన్నాయి, లేదు అని చెప్పలే నేను. కానీ ఎన్టీఆర్ మేజర్ 95% ఎన్టీఆర్ పైనే ఉంటుంది కెమెరా అంతా, ఎన్టీఆర్ పైన ఉంటుంది కెమెరా. అంత ఈజీ కాదు. అంత పర్ఫార్మెన్స్ని మీరు ఎక్స్ట్రాక్ట్ చేసి జనాల్ని బాధ లోనయ్యేట్లు చేస్తారు. మీకు బాధ అనిపిస్తుంది చూస్తుంటే, అయ్యో ఎట్లు కాదు కదా ఉండాల్సినది, కొట్టాలి కదా వేసి అనిపించే ఫీలింగ్ వస్తుంది. అదైనాక వాళ్ళు రెస్క్యూ చేసేది, రామ్ చరణ్ ఎన్టీఆర్ రెస్క్యూ చేసేది, అదైనాక వాళ్ళ కాంబినేషన్, ఆలియా భట్ ఎంట్రీ సీన్స్, ఆ ఎమోషనల్ సీను, దాని తర్వాత వాళ్ళిద్దరూ ఒకటయ్యేది. ఒకరు బాడీకి చేతులు అవుతారు, ఇంకొకరు కాళ్ళు అవుతారు. ఎన్టీఆర్ రామ్ చరణ్ మోస్తా ఉండే ఆ ఫైట్ సీక్వెన్స్ క్రేజీ స్టఫ్. అంతా ఆల్మోస్ట్ పీక్ కమర్షియల్ సినిమా, వన్ ఆఫ్ ది బెస్ట్ కమర్షియల్ సినిమా టిల్ నౌ. అది ఆర్ఆర్ అని చెప్తాను. అన్నీ పర్ఫెక్ట్గా ఉంటుంది. మేబీ అది కూడా కొందరికి ఇష్టమైండాలి నాకు తెలిసి. సినిమాని ఫిలంలో ఎంజాయ్ చేస్తే అన్నీ బాగుంటాయి. మీకు పైన 3 hours మీకు ఎంటర్టైన్ అవుతారా లేదా అనేది మ్యాటర్. అది కామెడీనా, యాక్షనా, రొమాన్సా, ఎంటర్టైన్మెంటా, మాసా అవంతా కాదు. ఆ టైం ఫుల్ మీరు ఎంటర్టైన్మెంట్ అవుతారా లేదా అనేది. అది ఎంటర్టైన్మెంట్ అయితే మీకు వేరే మొబైల్ తీసే ఆలోచన రాలేదు అంటే అది బెస్ట్ మూవీ అంటే నా ప్రకారం. అలాంటి మల్టీ స్టారర్ మూవీ అంత ఇంపాక్ట్ చేసి ఆల్మోస్ట్ వన్ ఆఫ్ ది హైయెస్ట్ గ్రాసర్స్ ఇన్ తెలుగు. టాప్ 5లో ఒకటి, మేబీ నెంబర్ 2 అనుకుంటా, నెంబర్ 2 నెంబర్ 3 మేబీ. అలాంటి మూవీని మనం సెలబ్రేట్ చేసుకోవాలా. అది అలాంటి మూవీ ఎన్టీఆర్ అన్న పార్ట్ అయింది. నాకంతూ హ్యాపీ. యాక్చువల్లీ సోలో ఫిల్మ్ చేయాల్సి ఉండే రాజమౌళి గారు ఎన్టీఆర్తో అంటే నాకు చాలా ఆశ ఉండే. ఆఫ్టర్ అదే అనుకున్నా, బాహుబలి తర్వాత ఎన్టీఆర్తో చేయాలా, పాన్ ఇండియా లెవెల్లో ఇంపాక్ట్. ఈ యాక్టర్కి వాళ్ళు ఇంకా యాజ్ ఎన్టీఆర్ ఫ్యాన్ నాకు ఫీల్ అయ్యేది ఒకటే, ఇంత యాక్టింగ్ పొటెన్షియల్ ఉంది, అన్నీ ఉంది, వాళ్ళు ఇంకా అంత రీచ్ వస్తాను లేదు అనేది ఒక ఫీలింగ్ ఉండింది దాంట్లో. మేబీ కొన్ని సర్కమ్స్టెన్సెస్ జట్లా ఉండేవాళ్ళ వల్ల కొన్ని తప్పుడు డిసిషన్ తీసుకొని కొన్ని రాంగ్ మూవీస్ చేసినప్పుడు ఏమవుతుంది, అది కెరీర్ అంత బిరిన గ్రో అయ్యలే. సో అది అయినాక ఆఫ్టర్ ఆర్ఆర్ఆర్ ఇట్స్ వెరీ హ్యాపీ దట్ ఎన్టీఆర్ విల్ బి గ్లోబల్ రీచ్ టు గ్లోబల్ ఆడియన్స్లో ఎన్టీఆర్ అంటే ఎవరు అంటే తెలిసింది ఆర్ఆర్ఆర్ గురించి. ఆయన యాక్టింగ్ పొటెన్షియల్ ఆయన ఇంకా ఏమేమి చేస్తాడు అనేది. సో దిస్ ఈస్ జస్ట్ బిగినింగ్ గాయస్, ఇదంతా బిగినింగ్ అంతా. నెక్స్ట్ ప్రశాంత్ నీల్ మూవీ ఉంది. ఈ ఎలివేషన్కి మీరు ఇట్లా అయిపోతే సోలో మూవీ అది ప్రశాంత్ నీల్ డ్రీమ్ ప్రాజెక్ట్, ఎన్టీఆర్ నీల్ ప్రాజెక్ట్. సో దానికి ఏమైపోతారో ఫ్యాన్స్ మీ ఇమాజినేషన్కే వదిలేస్తున్నాను. సో అది నెక్స్ట్ అనుకోండి, అంతే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. అది రవి బస్సు సలార్ అంత ఇంకా ఆకలి తీరలేదు ప్రశాంత్ నీల్ డెబ్యూ. అది ఇంకా కావాలా, ఇంకా వాళ్ళు కూడా అది తెలుసు. ప్రశాంత్ నీల్ కూడా ఈ ఆల్సో టోల్డ్ దట్ ఇన్ వన్ ఆఫ్ ది ఇంటర్వ్యూ దట్ నాకు యాక్చువల్లీ ఇంకా ఫుల్ కావాలా థియేటర్స్, నాకు ఇంకా ఆకలి తీరలేదు సలార్ ఇచ్చినది, దాన్ని పార్ట్ 2లో తీసుకుంటాను అంటాండ్రి. బట్ కాదు, పార్ట్ 2 కాదు, అది సలార్లోనే చూపిస్తారు, రాసి పెట్టుకుని కావాలంటే అన్నమాట. వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ మాస్ మూవీ అవుతుంది, అదంతా 100% డౌటే లేదు దాంట్లో. ప్రశాంత్ నీల్ గారు ఎన్టీఆర్ది నీల్ మూవీ. సో ఎలాంటే నేను ఎందుకు చెప్తానంటే, ఆఫ్టర్ టెంపర్ ఎన్టీఆర్ ఈజ్ నాట్ ఏ నార్మల్ స్టోరీ సెలెక్టర్. ఎన్టీఆర్ అనే స్టోరీ సెలెక్షన్లోనే ఒక డిఫరెన్స్ ఏమో ఉంది. నార్మల్గా కమర్షియల్గా తీసేస్తాము, వేరే వాళ్ళు తీసుకుంటుంది దాన్నే ఫాలో అవుదాము అనేది లేకుండా ఏమైనా ఇంపాక్ట్ ఉంటేనే స్టోరీ యాక్సెప్ట్ చేస్తున్నారు. అదే ఆ సక్సెస్కి రీజన్. ఒకసారి ఇట్లా కాలర్ ఎత్తినాక ఇట్లా మళ్ళీ అదేమో ఇట్లా ఇట్లా కాలర్ ఎత్తినాక తిరిగా దించే పరిస్థితి రాలేదు. మొన్న కూడా మనం చూస్తుంది మ్యాడ్ స్క్వేర్ దీంట్లో సక్సెస్ ఈవెంట్లో. అది అట్లే కంటిన్యూ కావాలా. యాజ్ ఎన్టీఆర్ ఫ్యాన్ ఇంకా మంచి పర్ఫార్మెన్సెస్ రావాలా, ఇంకా వాళ్ళు గ్లోబల్ లెవెల్కి రీచ్ కావాలా అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆర్ఆర్ఆర్ అయినాక మళ్ళీ ఆ సక్సెస్ని సెలబ్రేట్ చేసేది ఎన్ని అవార్డులు, ఎన్ని గ్లోబ్ అదేదో గ్లోబ్ అవార్డు ఏమో నాకు సరిగా వస్తలేదు, మీకు కమెంట్లో మెన్షన్ చేయండి, నాకు తెలియదు పేరు. తర్వాత ఆస్కర్కి వెళ్ళారు, తర్వాత డిఫరెంట్ వరల్డ్లో జపాన్లో రిలీజ్ చేశారు. అన్ని మాస్ హిస్టీరియా,
ఒక మల్టీ స్టారర్కి ఇంత అప్లాస్ వచ్చేది సఖత్ కష్టము. అది వచ్చిందే దానికి హ్యాపీగా ఫీల్ అవ్వాలి. వాళ్ళ తర్వాత వాళ్ళిద్దరు కోఆర్డినేషన్, ఎన్టీఆర్ రామ్ చరణ్ వాళ్ళ గురించి మాట్లాడాలా. వాళ్ళది అలాగే ఫ్రెండ్షిప్, ఆ కోఆర్డినేషన్ ఇంకా ముందు అట్లే ఉండి వాళ్ళు ఇంకా నెక్స్ట్ మల్టీ స్టారర్ సైని అంట కోరుకుంటా ఏమో RRR Part 2 ఉంటుంది అంటే చెప్తా అంటారు. అవి వస్తే హ్యాపీ. నాకు తెలిసి రాజమౌళి డైరెక్ట్ చేస్తేనే వాళ్ళు చేస్తారు, లేకుంటే చేయరు నాకు తెలిసి. చూసాం ఏమవుతుంది. హోప్ ఫర్ ద బెస్ట్. దాని తర్వాత మళ్ళీ 3 years గ్యాప్. ఆఫ్టర్ RRR దీంట్లోనే మాకు కొరటాల శివతో మూవీ అంటే అనౌన్స్మెంట్ వచ్చేసింది. బిగ్గెస్ట్ డిజాస్టర్ ఆచార్య తర్వాత కొరటాల. నాకు కొరటాల పైన హోప్స్ ఉంది. ఒక్క వాళ్ళది ఏమంటే ఆ క్లైమాక్స్, నేను ఆల్రెడీ చెప్పాను జనతా గారిలో కూడా క్లైమాక్స్ ప్రాబ్లము. తర్వాత శ్రీమంతుడు కానీ, తర్వాత భరత్ అనే నేను, ఈ మూవీ అన్నిట్లోనూ క్లైమాక్స్ ఒకటే ప్రాబ్లము. ఆ క్లైమాక్స్ కాకుండా వేరే అన్నీ మారిస్తే ఆ మూవీ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. సో అదే ఉండింది ఆ మైండ్లో. కొరటాల శివ అంటే కొందరంతా డిసప్పాయింట్ అవుతుంటారు. ఆచార్య లాంటి రాడ్ ఇచ్చారు మళ్ళీ ఏం ఇంకా. ఒక డైరెక్టర్ అనేవాడికి ఒకే తర ఫిల్మ్ హిట్ అవుతా ఉండాలా అనేది ఏం లేదు కదా. వాళ్ళు చెప్పాలనుకునే దాంట్లో ఏమో వేరే అన్నీ యాడ్ అవుతాయి. అన్ని యాక్టర్స్ కానీ, టెక్నీషియన్స్ది. ప్రీవియస్ ఫిల్మ్లాగే ఇది ఉండాలంటే అందరూ రాజమౌళి అవరు. అదే దానికే చెప్తాను నేను. ఎట్లెట్లో డైరెక్టర్స్లే ఫ్లాప్లు ఇస్తారు. రాజ్ కుమార్ ఇది 3 Idiots చేసిండే డైరెక్టర్ పేరు నాకు తెలియదు. వాళ్ళు కూడా డంకి షారుఖ్ ఖాన్తో చేసిండే, అది కూడా అబవ్ యావరేజ్ అనుకుంటా మేబీ. అది కూడా హిట్ కాలేదు. వాళ్ళు కూడా టాప్ డైరెక్టర్, వన్ ఆఫ్ ది టాప్. అన్ని ఫిల్మ్స్ హిట్టే. అందరూ దానికే చెప్పేది. అందరూ రాజమౌళి అయ్యాక అవ్వదు, లోకేష్ కనగరాజు అయ్యాక అవ్వదు, ప్రశాంత్ నీల్ అయ్యాక అవ్వదు. సో అలాంటివి వస్తుంటాయి, తీసుకోవాలా, దాంట్లో నేర్చుకోవాలా, ముందుకు వెళ్ళాలా. ఆ దేవరని సెలబ్రేట్ చేసిండే విధానం, అనిరుద్ధ్ మ్యూజిక్, ఆ ఫియర్ సాంగ్ వచ్చింది, అది ఇంపాక్ట్. సాంగ్స్ అన్నీ ఆల్మోస్ట్ అది చేసే పని దాన్ని చేసింది. కానీ ఇంకా మాస్ బీజిఎం కావాలి. ఇప్పుడు విజయ్కి ఎట్లా ఇస్తారో, రజనీకాంత్కి ఎట్లా ఇస్తారో బీజిఎం అనిరుద్ధ్, అట్లా ఎన్టీఆర్కి ఒక వాకింగ్ బీజిఎం ఒకటి మిస్ అయిందా, ఆ ఎలివేషన్ బీజిఎం ఒకటి మిస్ అయిందా అంటే అదొకటి ప్రాబ్లము. అదొకటి కరెక్ట్గా వచ్చింటే అది ఇంకా అన్నీ ఫుల్ఫిల్ అవుతాండే, 100% ఫుల్ఫిల్ అవుతాండే. ఆ మూవీలో అన్ని పీక్ ఉంది. నాకు అన్నీ పీక్ అనిపించింది. దాంట్లో ఏమి ప్రాబ్లం. అందరూ అంటారు ప్రకాష్ రాయ్ది దేవరికి అదే, నాకు అవంతా బుల్షిట్ అవంతా. నాకు యాజ్ ఏ ఆడియన్గా నాకు మూవీ ఫస్ట్ ఇంకా లాస్ట్ వరకు మూవీ నచ్చింది. మేబీ ఆ లాస్ట్లో ట్విస్ట్ అనేది నాకు ఆల్మోస్ట్ ఫస్టే తెలిసిపోయింది. వాళ్ళ అమ్మని చూసాక వచ్చినోడే దేవరగా ఇతనే యాక్ట్ చేస్తున్నాడు అది తెలిసిపోయింది. దాని తర్వాత Part 2లో ఏముంది అనేదే మనం చూడాల్సి ఉండేది. Part 2లో ఏముంది ఇంకా కథ అనేదే ఇంపార్టెంట్. సో దేవర 2 ఉంటుంది. ఎన్టీఆర్ అన్న అనౌన్స్ చేశారు మ్యాట్ స్క్వేర్ ఈవెంట్లో. నాకు ఇష్టం కాకుండా ఒకే ఒక ఇష్టం దేవరలో అంటే, ఆ సెకండ్ హాఫ్లో సైఫ్ అలీ ఖాన్ వచ్చినప్పుడు అంతా ఒక మ్యూజిక్ వస్తుంది. ఆ మ్యూజిక్ ఆ వాయిస్ని ట్రైన్ చేసేది. ఆ వీడియో, ఆ క్లిప్ అదంతా వర్స్ట్ అనిపిస్తుంది. అదొకటి అది అవసరం లేకుండా షింబాలక షిమ్ షిమ్ షింబాలక షిమ్ 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 ఎందుకు ఒకసారి చూపిస్తే చాలా, అన్నిసార్లు చూపించే ఆవశ్యకత లేదు. దాని బదులు వేరే ఏమైనా వాళ్ళ ఫ్యామిలీ ఎమోషన్స్ను, వాళ్ళ ఫ్యామిలీ ఎన్టీఆర్ అని ఎట్లా అవమానం చేస్తుంటారు, ఇట్లా పిరికిగా ఉండే దాని గురించి ఏమైనా తీసింటే మేబీ ఒక ఇంపాక్ట్ ఉంటాండే. అదొకటి అది ఏం తీసిరో ఆ షార్ట్ అంతా నాకంతా అర్థం కాలేదు. సో కింద చెప్తారు సెకండ్ హాఫ్ డిప్ అయింది లేదు, ఆ మూవీకి ఏం చేయాలనో దాన్ని కరెక్ట్గా చేసినారు. నాకంతూ ఇష్టమయ్యా ఆ జాన్వీ కపూర్ది అవంతా. మూవీ మొత్తం ఒకే ఫ్లోలో వెళ్తా ఉంది అంటే లాస్ట్లో ఒకతర మీకు హెవీ అనిపిస్తుంది, హెవీ లిఫ్ట్ అనిపిస్తుంది. రోంచ్ గ్లామర్, రోంచ్ అట్లా. ఆ సెకండ్ తారకన్ రోంచ్ నాకేం అంతేం, ఫస్ట్ తారకన్ని కంపేర్ చేస్తే సెకండ్ తారకన్న క్యారెక్టర్ ఏమంత, వర క్యారెక్టర్ ఏమంత ఇంపాక్ట్ లేదు. బట్ నెక్స్ట్ పార్ట్లో ఉంటుంది అని చెప్తా అంటారు వాళ్ళు. ఫస్ట్ ఇంకానే అట్లే ప్లాన్ చేసిండ్రంట. బట్ చూసాం అది ఎట్లుంటుంది ఏమి అనేది ఆలోచన చేసాము. కానీ దేవరా అనేది ఒక ఎన్టీఆర్ అనే కెరీర్లో ఒక ప్రైడ్. అది ఆఫ్టర్ RRR ఇట్స్ నాట్ ఈజీ టు, మనకు తెలుసు సింహాద్రి తర్వాత ఏమైంది, యమదొంగ తర్వాత ఏమైంది అంట. వన్స్ రాజమౌళి గారితో సినిమా చేస్తే మళ్ళీ ఏమవుతుంది. రామ్ చరణ్ గారు కూడా చూసారు. ఆచార్య అయింది, గేమ్ చేంజర్ అయింది. సో అంత ఈజీ కాదు. బట్ 500 crores రీజనల్ ఫస్ట్ పార్ట్ అదే హైయెస్ట్ నాకు తెలిసి. ఫస్ట్ పార్ట్తో రీజనల్ అదే హైయెస్ట్. మేబీ సలార్ ఉంది, సలార్ తర్వాత అనుకుంటా. సో నేనైతే హ్యాపీ దేవరా ఫిలం గురించి. ప్రాబ్లం ఏం లేదు, నాకు ప్రాబ్లం లేదు. అది ఒకటే సైఫ్ అలీ ఖాన్ది షింబాలక షిమ్ షిమ్ ఆ క్లిప్ మాత్రం 2 సార్లు 3 సార్లు వస్తుంది.
అది వచ్చినోడంతా ఇరిటేట్ అవుతుంది. ఈ వీడియో ఏమైనా వాళ్ళు ఏమైనా చూస్తే నెక్స్ట్ టైం మాత్రం అట్లా మాత్రం ప్లాన్స్ చేద్దాం. ఒకసారి చూపిస్తే చాలు, 3 సార్లు చూసేంత ఓపికే ఈ జనరేషన్ వాళ్ళకి లేదు. అదంతా నేను చెప్తాను. బట్ ఒకసారి చూపిస్తే రిజిస్టర్ అయిపోతుంది జనాలకి. అన్నిసార్లు చూపించాలనేది ఏమిటో నాకంటూ అర్థం కాలేదు. బట్ హోప్ నెక్స్ట్ వార్ 2 వస్తుంది. దేవరా నేను ఫస్ట్ టైం చూసినాడు. ఐ ఫీల్ వెరీ హ్యాపీ. 3 సార్లు చూశాను. ఒకసారి లోకల్ థియేటర్లో చూశాను ఫ్యాన్స్తో, ఇంకొకసారి మాల్లో చూశాను ఫ్యామిలీతో, ఇంకొకసారి లోకల్ థియేటర్లోనే బెంగళూరులో వైభవ్ థియేటర్లో సంజయ్ నగర్లో ఉంటుంది, దాంట్లో చూశాను. ఇంకొకసారి 4DXలో చూశాను. అది సఖత్ ఎక్స్పీరియన్స్. 4DX ఫస్ట్ టైం విజిట్ చేసింది, అది దేవరా ఫిల్మ్కే పోయింది. అది నెక్స్ట్ లెవెల్లో. సో అది అయినాక ఇప్పుడు వార్ 2 వస్తుంది ఆగస్ట్ 14కి. రుతిక్ రోషన్ ఫుల్ ట్రెండింగ్ అవుతా ఉన్నాడు వీడియోలో. మీకు ఫేవరెట్ కోస్టార్ ఎవరు అంటే నా ఫేవరెట్ కోస్టార్ ఎన్టీఆర్ అంట. మంచి కుక్ ఎవరు అంటే అది దాని గురించి ఎన్టీఆర్ అంట అన్నారు. సో ఇదన్నీ చూస్తా అంటే ఆ వైబ్ బాలీవుడ్లో తారక్ అన్న ఇంపాక్ట్ అది యాజ్ ఏ స్ట్రైట్ ఫిల్మ్గా. కానీ ఏమంటే ఈక్వల్ ఆపర్చునిటీ ఉంటే ఇట్ విల్ బి గ్రేట్ అంట అనుకుంటాను. ఎలాంటే ఈక్వల్ ఆపర్చునిటీ ఉంటే ప్రూవ్ చేసుకునేకి నువ్వా నేనా అనే అట్టుంటే బాగుంటుంది అంటే నా ఫీలింగ్. బట్ మీకేమనిపిస్తుంది కమెంట్లో మెన్షన్ చేయండి. యాజ్ ఎన్టీఆర్ ఫ్యాన్ మీకేం హైప్ ఉంది? నేనంటే వార్ 2 నేను వార్ 1 చూసిండదు. నేను నిజంగా చెప్తాను, వార్ 1 నేను చూసిండదు రుతిక్ రోషన్ది. మా వైఫ్కి రుతిక్ రోషన్ అంటే సఖత్ ఇష్టము, కానీ నాకేం అంతేమి ఇష్టము అంటే ఏం లేదు. కానీ వార్ 2 మాత్రము యాజ్ ఎన్టీఆర్ ఫ్యాన్ ఫస్ట్ డే వెళ్తాము. మా వైఫ్ ఆల్రెడీ అడుగుతాను ఎప్పుడు రిలీజ్ ఎప్పుడు తీసుకెళ్తావు కదా లేదా అంట. ఖచ్చితంగా నేను తీసుకెళ్తాను ఫస్ట్ షోకే, అయితే మా ఫ్యాన్ షోకే తీసుకెళ్తాను. ఇది నా ఎక్స్పెక్టేషన్ ఆన్ వార్ 2. యాక్షన్, ఫుల్ ఆఫ్ యాక్షన్, పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ ఉండాలా, ఇచ్చి పడేయాలి అట్లే, ర్యాంప్ ఆడేయాలి అట్లే. బాలీవుడ్ షేక్ అయిపోవాలా. పుష్పరాజు ఇదంతా అయినాక నెక్స్ట్ బిగ్ థింగ్ వార్ 2 అనుకుంటాను. అట్లే కానీ అంట ఫీల్ అవుతా ఈ వీడియో ఎండ్ అవుతుంది. వీడియో ఇష్టమైతే ఇక్కడ వరకు చూసింటే ఒక హార్ట్ సింబల్ అయ్యండా చూసిండను అంట. ఐ ఫీల్ వెరీ హ్యాపీ. సో మీకు వీడియో ఇష్టమవుతాండే అండి అనుకుంటాను. వ్యూస్ వస్తాండే కానీ సబ్స్క్రైబ్ చేస్తాను లేదు, లైక్స్ చేస్తాను లేదు. ప్లీజ్ లైక్ ద వీడియో, ప్లీజ్ సబ్స్క్రైబ్ ద వీడియో. తర్వాత బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఫర్దర్ వీడియోస్కి. లైక్ చేయండి, ఫ్రెండ్స్ ఫ్యామిలీతో షేర్ చేయండి వీడియోని అని కోరుకుంటూ టాటా బాయ్. ఈ ఎన్టీఆర్ కథలు ఈ ఎపిసోడ్ అయింది. నెక్స్ట్ యావది అనేసి నేను వీడియోస్ చేస్తాను. సో యాజ్ ఎ ఎన్టీఆర్ ఫ్యాన్గా నాకు ఫీల్ అయ్యేది, నేను ఎప్పుడు నేర్చుకునేది నేను ఆల్రెడీ చెప్పాను. యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ మనం ఎలా బిహేవ్ చేయాలా అనేదే నేను ఎక్కువ నేర్చుకున్నా ఎన్టీఆర్ అనే క్యారెక్టర్తో. ఆయన బయట వచ్చినప్పుడు ఎలా బిహేవ్ చేస్తారు, ఫీమేల్తో ఎలా మాట్లాడతారు, వాళ్ళ అమ్మగారు పెంపకం నాకు సఖత్ ఇష్టమైంది. నేను అలాగే ఉండాలని అనుకునే క్యారెక్టర్ ఎన్టీఆర్ అంది. బయట మేబీ కెమెరా ముందు అట్లా ఉంటారో, బయట ఎట్లుంటారో యాజ్ అ ఫన్నీ. నేను అంత ఎక్స్ట్రావర్ట్ కాదు, అంత ఫన్నీ గాయ్ కాదు. ఆయన సఖత్ ఎంటర్టైన్మెంట్ ఇస్తారు. జతలో ఉండే వాళ్ళని ఫ్రీ కంఫర్టబుల్ చేస్తారు. మనం బుచ్చిబాబు సన పెద్ద డైరెక్టర్ కూడా వాళ్ళ ఇంటర్వ్యూ కూడా చూసాము. ఎన్టీఆర్ అని ఎంత ఫ్రీగా ఉంటారో, ఆ బార్డర్ అనేది ఉండదు, ఈజీగా కలిసిపోతారు అనేది. బట్ యాజ్ ఆయన పడిన కష్టంకి, ఆయన ఉండే సిచ్యువేషన్కి అంత పెద్ద ఫ్యామిలీ ఇంకా వచ్చి సపోర్ట్ లేకుండా స్టార్టింగ్లో మీరు గ్రో అయ్యేది, ప్రూవ్ చేసుకునేది. ప్రూవ్ అయినాక అందరూ వస్తారు ఫ్యామిలీ అనేవాళ్ళు. నార్మల్గా మనం ప్రూవ్ చేసుకున్నాక అందరూ మా వాళ్ళు అంటూ వస్తారు. ప్రూవ్ చేసుకునే ముందర వాళ్ళ కళ్ళ ముందు కనిపించిన వాళ్ళు మా వాళ్ళు కాదు అనుకుని వెళ్ళిపోతారు. అట్లా సిచ్యువేషన్లో ఉన్నాడు వాడు. ప్రూవ్ అయినాక వాళ్ళని పార్టీలో జాయిన్ చేసుకొని పార్టీ ప్రచారానికి తోడుకొని అంతా చేసి అంతా అయినాక, బట్ వాళ్ళు ఇప్పుడు కొంచెం పొలిటికల్గా వాళ్ళది ఏమో ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, కానీ బట్ నందమూరి అనే ఫ్యామిలీని మీరు ఈవుడు కాదు ఇంకా నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళేది ఈయన జూనియర్ ఎన్టీఆర్ గారే. ఇది నా ఒపీనియన్. బట్ కర్ణాటకలో ఉండి నేను ఆంధ్రాలో వెళ్ళింటే నాకు తక్కువ, హిందూపురం వెళ్ళింటాను, దాని నుంచి నేను వెళ్ళినలేదు. కానీ నాకు ఉండే వైబ్కి నేను చూసిండే వీడియోలు, ఆ ఫ్యాన్ పేజెస్, దాంట్లో పెట్టే పోస్టులు, ఆ ఫ్యాన్ బేస్, అవన్నీ చూసినప్పుడు నాకు అనిపించేది నెక్స్ట్ మీరు ఎంతే రుద్దితే ఏమేసేయండి, ఈ బ్లడ్ అనేది వాళ్ళకి ఆల్రెడీ ఆ పవర్, ఆ బ్లడ్ అనేది ఆల్రెడీ వచ్చేసింది వాళ్ళకి. దాన్ని మీరు ఏం చేసేకెళ్ళలే. కొన్నేళ్ళు అయినాక అంతా అయిపోయినాక ఈ తారక్ అనేది వెళ్ళి వాళ్ళకి ఏం కావాలన్నా దాన్ని సాధిస్తారని నా ఫీలింగ్. వాళ్ళకి ఏం దొరకాలన్నా దొరుకుతుంది.
యాజ్ ఎ నేను వేరే మాట్లాడేకి నాకు ఇష్టం లేదు, కానీ బాలకృష్ణ గారు ఎందుకు వీళ్ళని దూరం పెట్టారని నాకు ఇంకా ఒకతర ఇష్టం. ఇంత గ్లోబల్ రీచ్, ఇంత పెద్ద పర్సనాలిటీని మీరు అట్లా చేసినప్పుడు వాళ్ళకి ఆ ఫీలింగ్ అనేది ఎట్లుంటుంది? ఆల్రెడీ తోడుకున్నారు, వదిలేస్తారు, తోడుకుంటారు, వదిలేస్తారు. అది ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఏమో, అది ఉంటే 4 గోడల మధ్యలో ఉండాలి. ఫ్యామిలీని బయట వాళ్ళు మీ అన్ని కొడుకులే కదా, అది నాకేం అర్థం కాలేదు. సో నాకు యాజ్ ఎన్టీఆర్ ఫ్యాన్ నేను వాళ్ళ ఫిల్మ్ని ఎంజాయ్ చేస్తాను. వాళ్ళు పర్సనల్గా హ్యాపీగా ఉండారా లేదా, వాళ్ళని ఇంకా నేను ఏం నేర్చుకుంటాను, నేను ఇదే ఎంజాయ్ చేస్తాను. ఫ్యాన్ వాయిస్ కట్లు నేను పోను. ఎవరైనా నాకు ముందు వచ్చి యాంటీ ఫ్యాన్ ఏమైనా వచ్చి నువ్వు ఎన్టీఆర్ సర్లేదు, సరిగ్గా యాక్ట్ చేసేలే, అది ఇది ట్రోల్ చేసాను, అవును నేను నిజం అంటేనే ఒప్పుకొని వస్తాను. నాకు గొడవ ఆడేది, గొడవ చేసేది అంత ఇష్టం ఉండదు. అరవింద సంవత్సరం డైలాగ్ ఉంటుంది, కుక్క మొడితే కొండకు సేట అంట. ఎవడో వచ్చి మీ ముందర మీ అభిమాని హీరోని ఏమో అన్నాడో అవును అంటే ఒప్పుకుంటే ఏం తక్కువైపోయేది. వాళ్ళ రీచ్ వాళ్ళకు ఉంటుంది. అప్పటికి మీ మైండ్ సెట్ తక్కువ అవుతుంది, వాడు ఇంకొకసారి రాడు మీ దగ్గరికి అదే పాయింట్తో. లేదు మీరు డిఫెండ్ చేసుకోకపోతే దాన్నే మళ్ళీ వచ్చి దాన్నే అటాక్ చేస్తూ ఉంటారు. నేను అట్లా చాలా సార్లు చేస్తాను. నేను దొడ్బడాపులో ఉన్నాడు, ఒక ఇండస్ట్రీలో వర్క్ చేస్తాను. అప్పుడు అక్కడ అన్ని హీరోల ఫ్యాన్స్ ఉంటారు. ఏమో లుక్ గురించో ఏమో ట్రోల్స్, అవును ఏమి ఇవ్వడం ఉంటుంది అంతే. మళ్ళీ నెక్స్ట్ మాటే లేదు వన్ నోట్లో. ఇంకా నా ఆయుధం అదే. ఏమున్నా నేను అట్లే తలపెట్టి మాట్లాడి ఉపయోగించుకుని అట్లే క్లియర్ చేసుకుని నెక్స్ట్ ఇంకోసారి కనిపించినా కూడా వాడు ఏ వీడియోరా ఏమన్నా ఊరికే ఉంటాడు అంతే. వాళ్ళ అనిందక్ష మేము తక్కువైపోయారు కదా ఎన్టీఆర్ అనే, అది నా పాయింట్. అర్థమైంది అంటే అనుకుంటున్నాను, ఈ వీడియో ఇష్టమైంది అంటాను అనుకుంటున్నాను. ఇక్కడికి అన్ని ఈ వీడియో మొత్తం కంప్లీట్ అయింది. థ్యాంక్ యూ సో మచ్. పార్ట్ 2 మంచి వ్యూస్ వచ్చింది, పార్ట్ 3 కూడా వస్తుందని అనుకుంటా. ఇక్కడ వరకు చూస్తే హార్ట్ సింబల్ వేయండి, చూసినామంట, అప్పుడు నాకు అర్థమవుతుంది. ఓకేనా? నెక్స్ట్ వేరే హీరో గురించి వస్తుంది, డైరెక్టర్ గురించి వస్తుంది, మ్యూజిక్ డైరెక్టర్ గురించి వస్తుంది, నా కథలో అనే ఎపిసోడ్ వస్తూనే ఉంటుంది. మీరు చూస్తూనే ఉండండి అంతా అనుకుంటా.